శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. యావయ్యా ఇల్లు ఎప్పుడు కొన్నాము, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా
జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారికి 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఇది కేవలము కూడా జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రయుక్తంలో సింహలగ్నంలో సూర్యుడు అంటే రవి మకరంలోకి ప్రవేశించడాన్ని ఆధారంగా మిథున రాశి వారికి ఈ 12 నెలలు ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. విద్యార్థులకు మాత్రం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఇబ్బంది పడేటువంటి అవకాశమే లభిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం జనవరి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా జనాల్లో ఆకర్షణ తగ్గేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5 నెలలు కూడా ఇబ్బందిదాయకంగా కొట్టుమిట్లాడుతూ పెట్టుబడికి సంపాదించిన దానికి సమతుల్యంగా సరిపోయేటువంటి అవకాశమే లభిస్తోంది. పాత బంధాలు, బంధుత్వాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అక్టోబరు, నవంబరు ఈ 2 నెలల్లో కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోనివి మిమ్మల్ని నమ్మించి ప్రలోభపెట్టి మీ యొక్క రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు వారందరికీ కూడా మీరు అవకాశం ఇచ్చేసినట్టే. పైగా ఈ మిథున రాశి వారికి నవంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 12వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మిథున రాశి వారికి అప్పుడే సంభవిస్తోంది. స్లీపింగ్ పార్ట్నర్ అవ్వండి, వ్యాపారం అవ్వండి, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కానీ ఏదన్నా సరే మిథున రాశి వారికి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మాత్రమే కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక మిథున రాశి వారు అక్టోబర్ నెల, సెప్టెంబర్ ఈ 2 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అంటే బోట్ షికార్కి వెళ్ళడం అని కానీ, లేకపోతే ఉన్నట్టుండి చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, పడిపోవడం కానీ ఇటువంటివి జరిగి చివరి వరకు కూడా ప్రాణాలతో పోరాడేటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి నేను చెప్పిన ఈ 2 నెలల్లోనే జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటి ఆగస్టు 8వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 10వ తారీఖు మధ్యలో ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేవి అధికమవుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మిథున రాశి వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తిప్పికొట్టడానికి ఏ ప్రయోగమైనా కానీ అది తిప్పికొట్టాలి అంటే కనుక అది కేవలము ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మార్చి 19వ తారీఖు అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు వరకు మాత్రమే శత్రువులు తిప్పికొట్టేటువంటి అవకాశం లభిస్తోంది తప్ప పరాభావన సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో శత్రువుని మనం ఏం చేయలేం. శత్రువు మన మీద విజయాలు సాధించడం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. పైగా మిథున రాశి వారికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలల్లోనూ చర్మ సంబంధమైన వ్యాధులు రావడం, చర్మం మీద అనేకమైన పొక్కులు రావడం,
ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి తెలుసుకోకుండా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం వస్తుంది. ఈ 6 నెలలు శరీరం మీద మీరు ఏకాగ్రత చూపించి వైద్యుడి పర్యవేక్షణలో ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి అనేటువంటి ఇతరులకి మీ వల్ల కలుగుతుంది. మన యొక్క శరీరాన్ని చూసి జుగుప్సమైనటువంటి వ్యవస్థకి రావడం, అలా ఉంది ఏంటి మొహం అనేటువంటి భావన రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మిథున రాశి వారు జనవరి 15వ తారీఖు నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. డిసెంబర్ వరకు కూడా కుదిరితే నృసింహ మహామంత్రాన్ని నిత్యము పఠించుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వధాముఖం నృసింహం వేషణం భద్రం మృత్యోర్నమామ్యహం ఇది పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయం.